నెల్లూరుకి చెందిన శివ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చెన్నైకి వస్తాడు. అదే టైంలో చైత్ర గురించి ఒక భయంకరమైన నిజం శివకి తెలుస్తోంది. కథ విశ్లేషణకు వస్తే పెళ్లి కాని ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పుగా అనుకోకూడదు. సంతోష్ శోభన్ మానస వారణాసి వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ రోజు కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీతో థియేటర్స్ లోకి వచ్చారు. యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామా కావడం, ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ఏర్పడడంతో నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. మరి కపుల్ ఫ్రెండ్లీ మెప్పించిందా లేదా అనేది చూద్దాం. కథ ఏంటంటే నెల్లూరుకి చెందిన శివ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చెన్నైకి వస్తాడు. చిత్తూరుకి చెందిన చైత్ర ఉద్యోగం పని మీదే చెన్నైలోనే ఉంటుంది. లేడీస్ హాస్టల్ తన స్టే. ఆ తర్వాత శివతో కలిసి శివ ఉన్న ఇంట్లోనే ఉంటుంది. మైండ్ మెచ్యూరిటీ పరంగా ఇద్దరు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు. ఒకరోజు శారీరకంగా కలుస్తారు. ఆ తర్వాత ఇద్దరి బిహేవియర్లో చేంజ్ వస్తుంది. అదే టైంలో చైత్ర గురించి ఒక భయంకరమైన నిజం శివకి తెలుస్తోంది. శివకి చైత్ర గురించి తెలిసిన నిజం ఏంటి? నిజం తెలిసిన శివ ఏం చేశాడు? ఆ ఇద్దరికి ఎలా పరిచయం జరిగింది? అసలు ఆ ఇద్దరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? చివరికి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ముగిశాయి అనేదే కపుల్ ఫ్రెండ్లీ. కథ విశ్లేషణకు వస్తే పెళ్లి కాని ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పుగా అనుకోకూడదు. ఒకవేళ ఆ ఇద్దరు తప్పు చేసినా అది స్వచ్ఛమైన ప్రేమకి నిదర్శనం. శారీరక సుఖం కంటే ప్రేమ గొప్పది అని కపుల్ ఫ్రెండ్లీ చెప్తోంది. చివరికి శివ చైత్ర క్యారెక్టర్స్ ముగిసిన విధానం కన్నీళ్లు కూడా తెప్పిస్తోంది. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే శివ చైత్ర క్యారెక్టర్స్ మధ్య పరిచయం సందర్భంగా వచ్చిన సీన్స్ బాగున్నాయి. కానీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి రీజన్ మాత్రం వర్కౌట్ కాలేదు. ఒక కారణంతో హాస్టల్ నుండి బయటికి వచ్చిన చైత్రకి మళ్ళీ చెన్నై లాంటి మహానగరంలో ఉండడానికి హాస్టల్ దొరకదా? పైగా ఎన్నో హాస్టల్స్ తిరగడం కూడా చూపించారు. కథ మొత్తానికి ఈ ఇద్దరు కలిసి ఉండడమే ముఖ్యం కాబట్టి వేరేలా ప్లాన్ చేసి ఉండాల్సింది. లైఫ్లో శివ ఎదుగుదలకి చైత్ర చెప్పిన టిప్స్తో పాటు సీన్స్ మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి. మధ్యలో రివర్స్ స్క్రీన్ ప్లేతో కేరళలో వచ్చిన సీన్స్ క్యూరియాసిటీని కలిగించాయి. శివ చైత్ర వాళ్ళ ఫ్యామిలీ సీన్స్ రొటీన్. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే. సెకండ్ హాఫ్ని సాగదీసినట్టుగా అనిపించింది. శివ చైత్ర మధ్య ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని ఇవ్వలేకపోయారు. చైత్రకి తన ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి శివ బాగుండాలనే లక్ష్యంతో యాంటీగా మారవలసింది. తద్వారా శివతో పాటు చైత్రలో ఎమోషనల్ వర్కౌట్ అయ్యేది. ఆ దిశగా వెళ్లకుండా చైత్ర క్యారెక్టర్లో కన్ఫ్యూజ్ని క్రియేట్ చేశారు. హాస్పిటల్ సీన్స్ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయారు. ప్రీ క్లైమాక్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా చూసుకుంటే మంచి కథ. సంతోష్ శోభన్ మానస వారణాసి తమ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. కాకపోతే సెకండ్ హాఫ్ని సాగదీయడంతో పాటు ఫీల్ని సృష్టించడానికి క్యారెక్టర్స్ని ఎండ్ చేసినట్టుగా ఉంది.